నీవు తోడుండగా ఎన్నటికీ వెనుదిరుగను, నాయందు నీవుండగా ఎన్నటికీ భయపడను. నీవు తోడుండగా ఎన్నటికీ వెనుదిరుగను, నాయందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. ఎన్నటికీ వెనుదిరుగను, అందని ఉండగా ఎన్నటికీ ఓడిపోను. కేశాలిని ఉండగా ఎన్నటికీ వెనుదిరుగను, అందని ఉండగా ఎన్నటికీ ఓడిపోను. కేశాలిని ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. ప్రభువుల ప్రభువు క్రీస్తు, ప్రభువుల ప్రభువు క్రీస్తు. హల్లెలూయా. 162వ పాట పాడుకుందాం. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. అందరం పాడదాం. అందరికీ వచ్చిన పాట రానట్లయితే రెండోసారి పాడేటప్పుడు పాడడానికి ప్రయత్నించండి. ఒక్కరు మౌనంగా ఉండద్దు. యేసుని రూపములోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసుని రూపములోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. యేసుని రూపములోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసుని రూపములోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసుతో నడవాలి, యేసుకే మన చాటాలి, యేసు త్యాగము చూపాలి, యేసు సహనము చాటాలి. యేసుతో నడవాలి, యేసుకే మన చాటాలి, యేసు త్యాగము చూపాలి, యేసు సహనము చాటాలి. యేసే లోక రక్షణని జనులందరికీ చాటించు, యేసే లోక రక్షణని జనులందరికీ చాటించు, జనులందరికీ చాటించు. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. యేసుని రూపములోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి.
రూపంలోనికి మారాలి. యేసుని మాదిరి మనకు రావాలి. యేసు కొరకు జీవించు, యేసు మార్గము పయనించు, యేసు నీతిని పాటించు, యేసు మాటను నెరవేర్చు. యేసు కొరకు జీవించు, యేసు మార్గము పయనించు, యేసు నీతిని పాటించు, యేసు మాటను నెరవేర్చు. యేసు లేని జీవితమే నరకమని ప్రకటించు, యేసు లేని జీవితమే నరకమని ప్రకటించు, నరకమని ప్రకటించు. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. యేసుని రూపంలోనికి మారాలి. యేసుని మాదిరి మనకు రావాలి. 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 హల్లెలూయా. 153వ పాట. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యం. సమస్తము సాధ్యమైన దేవుడు. అందరం ఆనందంగా సంతోషంగా అన్ని సాధ్యమైన దేవుణ్ణి, అన్ని సాధ్యం చేయగల దేవుణ్ణి ఆరాధిద్దాం. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీ నామం చెప్పిన చాలు, సాతాను పారిపోవును. నీ నామం చెప్పిన చాలు, సాతాను పారిపోవును. నీ పేర చేతులుంచగా వ్యాధులల్ల మాయమగును. నీ పేర చేతులుంచగా వ్యాధులల్ల మాయమగును. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీపైన నడిచావు, గాలిని గర్జించావు. నీటిపైన నడిచావు, గాలిని గర్జించావు. సాతానును ఓడించావు, సర్వశక్తిమంతుడా. సాతానును ఓడించావు, సర్వశక్తిమంతుడా. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సముద్రము నిన్ను చూసి పారిపోయేనయ్యా. సముద్రము నిన్ను చూసి పారిపోయేనయ్యా. యోర్దాను నిన్ను చూసి వెనుకకు మళ్ళేనయ్యా. యోర్దాను నిన్ను చూసి
వెనుకకు మళ్ళేనయ్యా సాధ్యము 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 పారిపోయింది కదా అసాధ్యము శక్తిని పొందుకోవాలి సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు కొలతలు కొట్టేయాలే అందులో వేయుడేలా అందరూ కొట్టేయాలే గంతులు వేయుడేలా గుట్టలు గొర్రెవలే గంతులు వేయుడేలా గుట్టలు గొర్రెవలే గంతులు వేయుడేలా సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యము నీకు సమస్తము సాధ్యము సాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము అన్ని సాధ్యము అందరూ పాడాలి వలన అన్ని సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు హల్లెలూయా. నూట 124 పాట పాడుకుని 124. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరం పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో రోజు చెప్పే మాటే, కానీ అపూర్ణత లేనిదే ఎన్ని పాటలు పాడినా అపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో లేకుండా ఏదో వచ్చాము పాడాము అయిపోయింది, పాటలు అయిపోయినాయి, వాక్యం అయిపోయింది. పూర్ణ హృదయంతో సంతోషంతో పాడదాం, ఆనందంతో పాడదాం. 124 పాట. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో ఎవరు నా తోడు రారు ఈ లోకములో హిమాలయలైనా నా దైవం నీవేనా హిమాలయలైనా నా దైవం నీవేనా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ అందరూ ఉన్నారని అందరూ నా వారని అందరూ ఉన్నారు
లోకములో ఎవరు నా తోడు రారు ఈ లోకములో ఇమ్మానుయేలయ్యా నా దైవం నీవయ్యా ఇమ్మానుయేలయ్యా నా దైవం నీవయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ అంధకారములో అంధకారు నేనైతిని అంధకారములో అంధకారు నేనైతిని నిన్ను చూస్తే నేత్రములు నిన్ను చూస్తే నేత్రములు నాకు సగుమా నజరేయుడా నాకు సగుమా నజరేయుడా నా ఆశనివయ్యా నా ధ్యాసనివయ్యా నా శ్వాసనివయ్యా నా భాషనివయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో ఎవరు నా తోడు రారు ఈ లోకములో ఇమ్మానుయేలయ్యా నా దైవం నీవయ్యా ఇమ్మానుయేలయ్యా నా దైవం నీవయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ 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 యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. ఆఖరి పాట పాడుకున్న విశ్వాసముతో నేను నడుతును వెను చూడకానే సాగిదం. విశ్వాసముతో నేను నడుతును వెను చూడకానే సాగెదన్ విశ్వాసముతో నేను నడుతును వెను చూడకానే సాగెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికే సాగెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికే సాగెదన్ నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే దేవుడైనా నీ మార్గ సరళిస్తున్న దేవుడైనా నమ్మిన వారి సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే అడుగు మాట
వినబడనివెన్నో నా చెవికి వినబడనివెన్నో కంటికి కనబడనివెన్నో నా చెవికి వినబడనివెన్నో హృదయ పరచము కానివెన్నో సిద్ధపరచావు నాకై హృదయ పరచము కానివెన్నో సిద్ధపరచావు నాకై నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే శక్తి చేత కాదు నా బలము చేత కాదు శక్తి చేత కాదు నా బలము చేత కాదు బలహీనుడు ఆత్మ చే గొప్ప కార్యాలు చేతువే బలహీనుడు ఆత్మ చే గొప్ప కార్యాలు చేతువే నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే విశ్వాసముతోనే నడుచును నేను చూడగానే సాగెదను విశ్వాసముతోనే నడుచును నేను చూడగానే సాగెదను వెనకున్నది మరచి ముందున్న వాటికై సాగెదను వెనకున్నది మరచి ముందున్న వాటికై సాగెదను నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే నా ముందు నడుచు నీవే 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 సమస్తము సిద్ధము చేతువే నీవే నీవే ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కానుబుతుల పరలోకపు తండ్రి సర్వదా సర్వశక్తి దేవా మీకు దేవా వేలాది కూడా చేయించుకుంటాం తండ్రి విశ్రాంతి దేవా విశ్రాంతి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి దేవా సంఘంలో తండ్రి అనేక ఊళ్ళో దేవా ప్రతిరోజు రాలేకపోతున్నారు తండ్రి దానికి కారణం దూరం మాత్రమే కాదండి ఎట్టి పరిస్థితి దూరం కాదండి మీరు దేవా మా వస్తువులు తండ్రి ఎక్కడికైనా పరిగెడతాం తండ్రి మీ సన్నిధికి దేవా మేము రాలేకపోతున్నామా తండ్రి దేవా నిశ్చందుకు దేవా నీ రాగలిగే విధంగా తండ్రి ఆతృతతో తండ్రి దీవిస్తా ఎదురించబోతున్నామని ఆసక్తితో తండ్రి దేవా ఏ మాటతో తండ్రి మా హృదయాన్ని తండ్రి మా జీవితాన్ని తండ్రి దేవా నువ్వు మార్చబోతున్నావని దేవా ఆతృత తండ్రి మా తెచ్చవలసిన కొత్త పరిశుద్ధాత్మ దేవా అవును తండ్రి దేవా వాక్యం తండ్రి కేవలం దేవా మాట్లాడుకుని ఒక మాట కాదు తండ్రి దేవా కేవలం తండ్రి హిస్టరీని తెలియజేసే హిస్టరీ బుక్ అంతకన్నా కాదు తండ్రి ఇది జీవవాక్కు తండ్రి దేవా ఈ వాక్కులో తండ్రి జీవం ఉంది తండ్రి దేవా ఈ వాక్కు తండ్రి హృదయంలో ప్రవేశించినట్లయితే తండ్రి ప్రవేశించే నిస్తే తండ్రి దేవా
కేవలం చెవులతో విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి దేవా, హృదయంలోనికి తండ్రి వాక్యాన్ని వెడనిస్తే తండ్రి, వాక్యం దేవా ఎటువంటి గొప్ప క్రియలు చేయగలుగుతుంది, మా జీవితాన్ని సమూలంగా మార్చగలుగుతుంది. ఇటువంటి పాత ములుగులను సైతం తండ్రి విభజించగల అత్యంత శక్తివంతమైన తండ్రి ఆయుధం దేవా ఈ వాక్యం తండ్రి. ఈ వాక్యాన్ని హృదయంలోకి రానివ్వకుండా తండ్రి, నేను ఏం చేసినా, ఎంత భక్తి చేసినా, ఎక్కడికి వెళ్ళినా తండ్రి దేవా సమస్తం వ్యక్తమే తండ్రి. వాక్యం 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 నీ నోటి నుంచి వచ్చే వాక్యం తండ్రి, నీ నోట మాటే వాక్యం తండ్రి. దేవా కేవలం దేవా నోటి మాటతో సృష్టించే పరిశుద్ధాత్మ దేవా తండ్రి. ఎందుకంటే దేవా వాక్యమే క్రీస్తు దేవ, క్రీస్తే వాక్యమే, వాక్య స్వరూపైన క్రీస్తు ఈ రోజు మేము వీరు మా మధ్య వచ్చినప్పుడు తండ్రి, నోటి మాటతో తండ్రి లోకాన్ని సృష్టించండి తండ్రి దేవా. కేవలం తండ్రి నోటి మాటతో, కేవలం నీ నోటి మాటతో తండ్రి దేవా నిరాకారంగా ఉన్న భూమిని తండ్రి దేవా, శూన్యంగా అనే భూమిని తండ్రి నువ్వు సృష్టించావు తండ్రి. తిరిగి తండ్రి దేవా నిరాకారంగా ఉన్న భూమిని తండ్రి ఆకారం ఇచ్చావు దేవా. శూన్యంగా అనే భూమిని తండ్రి నింపావు పరిశుద్ధాత్మ దేవా. కేవలం నీ నోటి మాటతో తండ్రి, కేవలం నోటి మాటతో తండ్రి. అటువంటి నోటి మాట తండ్రి ఈరోజు వాక్యంగా తండ్రి మీరు మాకు విడుదల చేస్తారు తండ్రి. ఆ నోటి మాట తండ్రి లోకాన్ని సృష్టించిన, లోకాన్ని మార్చిన, లోకాన్ని నింపిన, సరిచేసిన ఆ నోటి మాట తండ్రి ఈరోజు దేవ మా కొరకు విడుదల చేసినప్పుడు తండ్రి మా హృదయాలకు ప్రవేశించేప్పుడు ఖచ్చితంగా తండ్రి మా జీవితాలు మారబోతున్నాయి తండ్రి, నిండబోతున్నాయి తండ్రి దేవా. ఒక రూపాన్ని తండ్రి దేవా ఆ వాక్యం ఇవ్వబోతున్న పరిశుద్ధాత్మ దేవా కొంచెం వస్తున్నా తండ్రి. పాటలు మైపచ్చగా తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి, వాక్యం మర్మాల ద్వారా తండ్రి మీరు నాతో మిగిలిన పొద్దుకు విడుతూ మాట్లాడుతుందిగా ముస్లిం చిన్న పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ముందు రిఫరెన్స్ తీసుకుని తర్వాత మనము 5 వెళ్దాం. మనం ఇర్మియా 9 వచ్చాయి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు. పాత నిబంధనలో 636 పేజీ ఉంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 6 పాయింట్లు కనిపిస్తున్నాయి. అతిశయం అంటే ఏంటి? మొదట అతిశయం అంటే ఏంటి? గర్వం. ఈరోజు గర్వం లేనిది ఎంతమందికి? నాకు తెలిసి చిన్న పాలు తాగే పిల్లలు కూడా చేయట్లేదు. గర్వం లేనిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో రక్తంలో ఇంకిపోయినటువంటి ఒక రకం, అది తప్పు ఒప్పు అనేది ఇప్పుడు అర్థం చేసుకుందాం. కానీ అసలు ప్రతి ఒక్కరి రక్తంలో ఉన్నది గర్వమే. సరే, అయితే అతిశయం అనగా గర్వం. ఈ గర్వం ఖచ్చితంగా పెద్దలు చెప్పేది గర్వం నాశనానికి దారితీస్తుందంట. ఓకే, పక్కన పెడదాం దాన్ని, ఆ మాటను పక్కన పెడదాం. ఈరోజు గర్వం అనేది ఉండొచ్చా ఉండకూడదా? అది ఆ గర్వం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూస్తే కనుక మొదటి 3 పాయింట్లు, ఎక్కడ నీకు గర్వం ఉండకూడదు, ఎక్కడ నీకు గర్వం ఉండొచ్చు, దేనిని బట్టి నువ్వు గర్వించవచ్చు, దేనిని బట్టి నువ్వు గర్వించకూడదు అర్థం చేసుకున్నాం. ఈరోజు తేటతలంగా అర్థం చేసుకుందాం. అయితే ఎందుకు కూడా చూద్దాం, జస్ట్ ఆ లాజిక్ కూడా చూద్దాం. ఎందుకు నువ్వు గర్వించకూడదు, ఎందుకు నువ్వు గర్వించాలి అనే పాయింట్ చూసుకుని మొదలుగా చూస్తున్నాడు కనుక దేనిని చూసి గర్వించకూడదు. ఇప్పుడు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన జ్ఞానం బట్టి గర్వించకూడదంట. అసలు జ్ఞానం అంటే చూడు, ప్రతి ఎవరినైనా చిన్న పిల్లల్ని లేపడగండి, నీకు తెలుసా అంటే తెలియదు, నాకు తెలియదు అని ఎవరైనా చెప్తారా? ఏమి తెలిసినా తెలియకపోయినా ఈ లోపల ఎవరు నాకు తెలియదని ఒప్పుకుంటారా? నాకు ఇది తెలియదు చాలా తక్కువ ఒప్పుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు తెలిసినా తెలియకపోయినా తెలిసే అంటారు. అంటే మొదట అసలు అజ్ఞాని అంటే జ్ఞానం లేకపోయినా కానీ నేను జ్ఞాని అనుకుంటాం. ఆ కేటగిరీ పక్కన పెట్టండి. నిజంగా జ్ఞాని మాట్లాడుతాను, నిజంగా నువ్వు మంచి జ్ఞానివి, నీకు సమస్తం తెలుసు, లేకపోతే కనుక నువ్వు చేస్తున్న పనిలో నువ్వు మంచి జ్ఞానం కలిగిన వాడివి,
నువ్వు మంచి మాటకారివి, నీకు నీ లోకపరంగా నువ్వు చూస్తే కనుక నువ్వు చేసే పనిలో మంచి జ్ఞానం ఉంది. అది ఒక వ్యాపారం, ఒక ఉద్యోగం, అది ఏదైనా కానీ, నీ వృత్తి ఏదైనా కానీ మంచి జ్ఞానం ఉంది. నీ మాటల్లో మంచి జ్ఞానం ఉంది. అయితే ఇప్పుడు ఆలోచిద్దాం, అసలు తెలివితేటలు లేనివాళ్లే నాయన తెలుసుకుంటారు కదా. అలాంటిది నీకు అన్నీ తెలిస్తే కనుక నువ్వు ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఎవరిని చూసినప్పుడు, ఎప్పుడైతే కనుక జ్ఞానం లేని ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు ఆటోమేటిక్ నీకు ఏమనిపిస్తుంది? ఇంకేం తెలియదు, ఎంత జ్ఞానం నేను. అజ్ఞానిని చూసినప్పుడు, జ్ఞానం లేని వాడిని చూసినప్పుడు నీకు ఆటోమేటిక్ అనిపిస్తుంది, ఎంత జ్ఞానం నేను, ఎంత బాగా మాట్లాడగలను, ఎన్ని విషయాలు తెలుసు నాకు, లోకంలో అనేక విషయాలు తెలుసు నాకు, నేను జ్ఞానిని అని ఎప్పుడైతే మనసులోకి ఒక మాట ప్రవేశిస్తుందో, నేను జ్ఞానిని, ఈ జ్ఞానాన్ని బట్టి నేను గర్వించవచ్చు, జ్ఞానాన్ని బట్టి నేను గర్వించవచ్చు ఎప్పుడు అనిపిస్తుందో గుర్తుపెట్టుకో. జ్ఞానం ఎవరిచ్చింది? జ్ఞానం ఎవరిచ్చింది కదా. ఆ జ్ఞానం చాలా బాగుంది. జ్ఞానం అనేది ప్రపంచవ్యాప్త ఎన్సైక్లోపీడియా తెలుసా? మన ఎన్సైక్లోపీడియా అంటే ఆ ప్రపంచంలో ప్రతి ఒక్క విషయం గురించి రాయబడుతున్నది. ఎన్సైక్లోపీడియా కూడా రకరకాల వాల్యూమ్స్ పక్కన పెడితే కనుక, అంటే ఆ ప్రపంచం అంతని తెలిసే అవకాశం లేదు కదా. ఆలోచిద్దాం, నువ్వు ఒక వడ్రంగి పని చేస్తావు, లేకపోతే ఒక వ్యాపారం చేస్తావు, నువ్వు చేసే పనిలో నీకు చాలా జ్ఞానం ఉంది, చాలా బాగుంది. కానీ వేరొక ప్రాంతం లేకపోతే వేరొక రకమైన పని గురించి మాట్లాడడం నీకు తెలుసా? నీకు ఆలోచిద్దాం, నువ్వు చేసే పనులు మంచి జ్ఞానివి, కానీ వేరే రకం పని గురించి మాట్లాడితే నీకేం తెలియదు. ఆలోచించు. అయితే నువ్వు ఎప్పుడైతే కనుక నేను జ్ఞానిని అనుకోవడం మొదలు పెడతావు, లేకపోతే కనుక ఎప్పుడైతే నువ్వు నిజం జ్ఞాని అయినా కానీ ఎప్పుడైతే నేను జ్ఞాని అతిశయించి మొదలు పెడతావో, లోకంలో మిగిలి తెలుసుకోలేను. ఇంకా అది లోకపరంగా మాట్లాడుతున్నాను. కానీ ఎప్పుడైతే దేవుని పరంగా ఆలోచిస్తే కనుక నేను జ్ఞానిని, నువ్వు నీ జ్ఞాన్ని పడి అతిశయించడం మొదలు పెట్టగానే నువ్వు దేవుని యొక్క సృష్టి ధిక్కరించడం మొదలు పెడతావు. ఎలా అంటే కనుక నువ్వు గర్విస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇతరులను చూసి, ఇతరులని నువ్వు తక్కువగా మాట్లాడి, ఇతరులని నువ్వు తిరస్కరించి తృణీకరించి నువ్వు గొప్పగా ఫీల్ అవుతావు. అదే కదా గర్వం అంటే. గర్వం అంటే ఏంటి? ఆ పక్కన తక్కువ పెద్దలవుతావు. పక్కన తక్కువ ఏ కేటగిరీలో నాకు జ్ఞానం ఉందని జ్ఞానం లేదు కాబట్టి అడగడం గొప్ప ఉండి. ఇక్కడ ఫస్ట్ నువ్వు చేసేది ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఆ మాట నీకు అనిపించిందో, నీకు నువ్వు ఆ అజ్ఞాని యొక్క మాట వినలేవు. అజ్ఞానికి నీకన్నా ఏదో ఒక్క పాయింట్ ఎక్కువ తెలిసే ఉంటుంది, ఏదో ఒకటి తెలిసే ఉంటుంది, అది వినలేవు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చూస్తే కనుక దేవుని యొక్క సృష్టిని నువ్వు తిరస్కరిస్తున్నావు, దేవుని యొక్క ఏర్పాటును నువ్వు అవమానిస్తున్నావు. ఆ వ్యక్తి కూడా దేవుని సృష్టి కదా. నువ్వు అతనికి ఏం తెలియాలనుకుంటున్నావు? సెకండ్ పాయింట్, అత్యంత ముఖ్యమైన పాయింట్ చెప్తున్నానండి. నువ్వు ఎప్పుడైతే జ్ఞానిని అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఇచ్చిన జ్ఞానం ఇచ్చే దేవుడు. ఆ జ్ఞానం నీ నుంచి తీసేయడానికి ఎంతో కాలం పట్టదు. ఈ మాట ముందు చెప్తే అంతవరకు అర్థం చేసుకుంటే చెప్పొస్తున్నాను. జ్ఞానం అంటే చాలా తెలివితేటలు కదా. చాలా మంది చూడండి, ఎప్పుడైనా మీరు మీ జీవితం వినుంటే కనుక బాగా చదివి పిచ్చిలు ఉన్నారు తెలుసు. మీకు బాగా చదివేసి ఎక్కువ పిచ్చిలు ఎప్పుడు ఉన్నారు అంటే జ్ఞానం, ఎంతో జ్ఞానవంతుడు, కానీ ఆ జీవితంలో జరిగినటువంటి చిన్న సమస్యలకి మొత్తం అసలు ఆ మెంటల్ స్టేట్ని కోల్పోయినటువంటి వ్యక్తులు. అంటే జ్ఞానం ఎందుకు ఉపయోగపడింది? అతనికి ఎంతో జ్ఞానం చెప్పి ఎన్నోసార్లు అనుకుంటాడు, కానీ ఆ జ్ఞానం మొత్తం దేవుడు తుడిచివేశాడు. ఎందుకంటే ఈ మాట, ఆ జ్ఞానం దేవుడిచ్చింది అనే మాట నువ్వు అర్థం చేసుకోవటం గురించి చెప్తాను నేను. దేవుడు ఇచ్చింది దేవుడు తీసుకోగలడు, దేవుడు ఇచ్చింది దేవుడు తీసివేయగలడు. జ్ఞానం నువ్వు దేని బట్టి అతిశయించాలి, తర్వాత చూసుకుని దేని బట్టి అతిశయించకూడదు. నీ జ్ఞానాన్ని బట్టి అది నేను జ్ఞానవంతుని అనుకున్నప్పుడు దేవుడు దాన్ని తీసివేసిన రోజు దేని బట్టి అతిశయిస్తావు? నీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తావు. ఎంతో జ్ఞానవంతుని, నాకు ఎన్ని తెలిసి అనుకుంటున్నావు, కానీ ఒకనొక రోజు నువ్వు ఏమీ తెలియని వెర్రివారిగా దేవుడు నిల్చోబెడితే కనుక ఏం చేస్తావు? నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించే అవకాశం లేదు. ఎందుకంటే కనుక ఆ జ్ఞానం దేవుడు ఇచ్చినదే. సెకండ్ పాయింట్, దేవుడు అతిశయించకూడదంట. సూర్యుడు తన సౌర్యుని బట్టి. సూర్యుడు అంటే బలవంతుడు. అది పిల్లల్లో కూడా చూడండి. స్కూల్కి వెళ్తే స్కూల్లో పిల్లలు చూడండి, ఆ స్కూల్ క్లాసులో ఎవరు బలంగా ఉంటారో బలమైన పిల్లలు ఆటోమేటిక్గా ఆ బలహీన పిల్లల్ని పక్కన చేస్తుంటారు.
ఎందుకు? తన బలాన్ని బట్టి తనకి గర్వం. నేను బలంగా ఉన్నాను. ఆ చిన్నపిల్ల నుంచి మొదలుకొని పెద్ద ఎంత వయసు వచ్చినా కానీ తన బలాన్ని బట్టి నేను బలవంతుడను, నా వెనకాల అనేక మంది ఉన్నారు. బలం అనేది కేవలం శారీరక బలం మాత్రమే కాదు, కానీ నా వెనకాల బలగం ఉంది, పలుకుబడి ఉంది, తెలిసిన ఉన్నారు, నన్ను ఎవరేం చేయలేరు, నేను బలవంతుడను అని నీ బలాన్ని బట్టి అతిశయిస్తున్నావా? మొదటి పాయింట్ కన్నా రెండో పాయింట్ వచ్చేటప్పటికి జ్ఞానం కన్నా బలాన్ని బట్టి చాలా అతిశయిస్తారు. నాకు పలుకుబడి ఉంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు బలం ఉంది, నేను ఏమైనా చేయగలను కదా. ఆ మాట నీకు అనిపించి అనుకుని చూడు ఒకసారి. ఆ మాట అనుకుంటున్నప్పుడు లోపల నుంచి ఒక రకమైన ఆనందం వస్తుంది. నేనేమో చేయగలను, నాకేమవదు, ఏం పలా నాకు, బాగుంది కదా. కానీ ఆ బలాన్ని ఇచ్చింది దేవుడు. సరే, ఆ బలాన్ని తీసివేయగల శక్తివంతుడు కూడా దేవుడు. ఆలోచించాడు. నువ్వు ఏ బలాన్ని బట్టి అతిశయిస్తున్నావో, నీ శారీరక బలం అతిశయిస్తున్నావా? ఆ శారీరక బలం ఒకనొక రోజు అనారోగ్యం వల్ల పోతే నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తావు? ఒకనొక రోజు నీ బంధు జనాంగం నువ్వు ఎవరిని చూసి నువ్వు నా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఎవరిని చూసి నువ్వు అతిశయిస్తున్నావు, గర్విస్తున్నావు, వాళ్ళకి నీకు మధ్య ఏదో విభేదాలు వచ్చినాయి, వాళ్ళని తిరస్కరించిన రోజు నువ్వు ఎక్కడ నిలబడతావు? ఒక్కసారి దాన్ని ఆలోచించుడు. ఇప్పుడు దాకా బలవంతుడవు, ఇప్పుడు దాకా అనేక మంది వెనకాల బలం ఉంది, నువ్వు ఏం మాట్లాడితే చెల్లుతుంది, అందరూ నువ్వు బలహీనలను చూసి అతిశయిస్తూ గర్విస్తూ, బలహీనలను తృణీకరిస్తూ తిరస్కరిస్తూ, బలహీనల మీద నువ్వు రాజ్యం వెళ్తున్నావు. బాగుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఆ టైం మారింది. ఇంకా దేవుడు అంటే అర్థం కాదు. ఒక్కొక్క రోజు వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారు. ఒక్కొక్క రోజు ఆ టైడ్ మారింది. నువ్వు ఇప్పుడు బలహీనుడుగా దేవుడు చేసేసాడు నిన్ను. నీ శారీరక బలం పోయింది, నీ పలుకుబడి పోయింది. ఇప్పుడు ఎవరి మధ్య అయితే నువ్వు ఇన్ని సంవత్సరాలు నిలబడి నేను గొప్ప చెప్పుకుంటున్నావు, అక్కడ వాళ్ళ కింద నువ్వు పని చేయవలసినటువంటి స్థితి వస్తే అలా రాదనుకుంటున్నావా? అనుకోవద్దు. ఎందుకంటే కనుక నీ పరిచయాలను కానీ లోకంలో ఉన్నటువంటి లేకపోతే హిస్టరీని కానీ తిరిగి చదవండి. అనేక సార్లు అనేక చోట్ల జరిగినటువంటి పని ఇది. నువ్వు బలవంతుడిగా రాజులు సైతం రాజ్యాలు కోల్పోయి వాళ్ళు బానిసలుగా పనిచేయవలసిన పరిస్థితులు అనేకం వచ్చినాయి. కారణం, ఎప్పుడైతే నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయించడం మొదలు పెడతావు. ఇక్కడ అత్యంత ముఖ్యమైనది గర్వించటం మొదలు పెడితే గర్వం నాశనానికి నడిపిస్తుందంటే ఎలాగా? నీ గర్వాన్ని బట్టి నువ్వు ఇది దేవుడిచ్చిన బహుమానం అనే విషయాన్ని మర్చిపోయి నువ్వు దాన్ని తప్పుగా ఉపయోగించడం మొదలు పెడతావు. కాబట్టి కోల్పోయే అవకాశం ఉంది. నీ జ్ఞానాన్ని నువ్వు తప్పుగా ఉపయోగించడం మొదలు పెడతావు. నేను గొప్ప జ్ఞానిని, దేవుని కన్నా గొప్ప జ్ఞాని అనుకుంటూ నువ్వు నీ జీవితం తప్పు నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతావు. నేను బలవంతుడను, దేవుడు కూడా నువ్వు అంతా బాగున్నావు. చూడండి, అంతా బాగున్న రోజుల్లో నీకు బలం ఉంది, బలగం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్న రోజుల్లో దేవుడు మాట నీకు వినిపిస్తుందా, నచ్చుతుందా? జాగ్రత్తగా ఆలోచించాడు. ఈ మాట చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. దేవుని సన్నిధికి ఎప్పుడు ఎవరు ఎలా వచ్చారు, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క చిన్న చిన్న కథలు ఉంటాయి కదా, అది సాక్షి అనుకోండి. ఎప్పుడు ఎవరు కూడా బలమైన స్థితిలో జ్ఞానులుగా ఉన్నప్పుడు, ఆశ్చర్యం ఉన్నప్పుడు రారండి. నేను చెప్పిన మాటని మీ జీవితాల్లో లేకపోతే కానీ మీకు తెలిసిన ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో చూసుకోండి. ఎప్పుడైతే ఆ బలం అడ్గొట్టబడుతుందో, ఆ జ్ఞానం నిర్వీర్యం అయిపోతుందో, ఐశ్వర్యం మొత్తం పోతుందో, అప్పుడు దేవుని తట్టు తిరుగుతాం. అంటే మన గర్వాన్ని అడిచినప్పుడు మాత్రమే మనం దేవుని తట్టుకు తిరిగే అవకాశం ఉంది. ఇక చూడండి, ఇక్కడ సెకండ్ పాయింట్కి వస్తే కనుక నీ బలం, నువ్వు ఏ బలాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, గర్విస్తూ నేను బలవంతుడు, నాకు అన్నీ ఉన్నా, చాలా బాగుంది, నాకు అసలు ఎదురులేరు అనుకుని నువ్వు జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో నువ్వు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు నీ జీవితపు ఆ కోణాన్ని మార్చేస్తుంది. నువ్వు ఎక్కడైతే బలవంతుడిగా, ఎక్కడైతే నువ్వు అన్నీ ఉన్నవాడిగా నువ్వు నిలబడతావో అక్కడే నువ్వు బలహీనుడుగా, ఎక్కడైతే నువ్వు ధైర్యంగా తిరిగినటువంటి ఆ ప్రాంతాల్లో అక్కడే భయంతో తిరిగే విధంగా దేవుడు చేస్తే నీ స్థితి, నీ ఆలోచన ఎలా ఉంటుంది ఒక్కసారి దాన్ని ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. ఎందుకంటే కనుక ఎవరికి వస్తుంది అలాగా జరిగే దానికి కారణం ఏంటి? ఇది దేవుడిచ్చినది అని నువ్వు గమనించిన రోజు, ఈ జ్ఞానం దేవుడిచ్చినటువంటి కృప, ఈ యొక్క బలం దేవుడిచ్చినటువంటి దీవెన అని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోవో, ఆ బలాన్ని అర్థం చేసుకున్న రోజే నువ్వు ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ బలాన్ని బట్టి నువ్వు గర్వించడం మొదలు పెడతావు. ఈ బలం, ఈ జ్ఞానం ఎవరో ఇచ్చిందైతే కానీ నీ గర్వం ఎందుకు? అక్కలేదు కదా. అది నీదన్నప్పుడు నీకు గర్వం, నా బలం అన్నప్పుడు నీకు గర్వం అనిపిస్తుంది.
మా అక్క బలం, మా అన్న బలం అంటే పెద్ద గర్వం ఉండదు నీకు. నా బలం, నేను బలవంతుడిని, నా బలం, నేను జ్ఞానవంతుడిని నేను అన్నప్పుడే ఒక వ్యక్తికి గర్వం వస్తుంది. కానీ నువ్వు గర్వించకూడని పాయింట్, నేను బలవంతుడను, నేను జ్ఞానవంతుడను అని చెప్పి గర్వించినట్లేదు కనుక ఆ బలం జ్ఞానం పోయిన రోజు ఎలా ఉంటుందో కూడా ఆలోచించు. అప్పుడు నువ్వు గర్వించాలేదు నీకే అర్థమవుతుంది, గర్వించాలేదు నీకు అర్థమవుతుంది. నీ బలం పోయిన రోజు, నీ అందం పోయిన రోజు, నీ యొక్క జ్ఞానం పోయిన రోజు ఆలోచించు. అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించు. అప్పుడు కూడా నువ్వు ఇదే గర్వం నువ్వు మెయింటైన్ చేయగలవా? చివరికి చూస్తే కనుక ఐశ్వర్యం, ఈ మాటను చూడండి, చివరిగా పెట్టాడు దేవుడు. ఎందుకంటే కనుక ఐశ్వర్యం ఐశ్వర్యం ఐశ్వర్యం. ప్రతి ఒక్కరు ఈ లోకంలో 100కి 100% అంటే బాగోదేమో, కానీ 100% ఏమాత్రం తక్కువ కూడా కాదు. ప్రతి ఒక్కరు ఇతరులను చూసే కోణం ఏంటి? స్పష్టంగా గుర్తుపెట్టు. ఆడ మగ, కులం, మతం, లేకపోతే కనుక జాతి, దేశం, ఏ వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ చూసేది ఒకటే వర్గం, డబ్బు. ధనవంతుడా, ధనవంతుడు కాదా? ధనవంతుడు నీకన్నా ధనవంతుడు నీ తోటి వాడైతే కనుక నువ్వు ధనంలో పోల్చుకున్నావు. ఆ తర్వాత కులం, మతం, ఆడ మగ ఏ వ్యత్యాసం లేదు, ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయిపోతావు కాదా? అవునా? నువ్వు నీ ధనాన్ని బట్టి నువ్వు అది చేస్తున్నావా? చాలా మంది అది నీకు 10 రూపాయలు 10 రూపాయలు బట్టి చేస్తావు, కోటి రూపాయలు బట్టి చేస్తావు. కానీ గుర్తుపెట్టుకో, అదే ధనం నీ నుంచి తీసివేయబడినప్పుడు కూడా నువ్వు అతిశయించగలవా? ఒక్కసారి ఆలోచించుడు. ఒకసారి మనసులో ఆ తలంపుని ఆలోచన తీసుకురా. నీ దగ్గర ఉన్నటువంటి ఆ 1,00,000 రూపాయలు, 1,000 రూపాయలు, 10,000 నీ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్, నీ జేబులో ఉన్న డబ్బులు పోతే, నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు ఎంత బలంగా ఆనందంగా ఉంటుంది. అమ్మ నా జేబులో డబ్బులు ఉన్నాయి, నాకేం పర్లేదు. ఇంకా పక్కన చూసిన వాడి జేబులో డబ్బులు లేనప్పుడు, ఆడికి అప్పులో ఉన్నప్పుడు ఎంత బాగున్నా నేను, ఆడికి చాలా బాగున్నా నాకు అనిపిస్తుంది. చూస్తావా? అది నీ జేబులో నువ్వు డబ్బులు లేనప్పుడు కూడా అదే ఆనందం నీకు రాగలదా? అదే గర్వం నీకు రాగలదా? ధనాన్ని బట్టి నువ్వు ఉత్సహిస్తుంటే కనుక ఆ ధనం ఇచ్చిన దేవుని తిరస్కరిస్తున్నట్లే. ఈ మూడిట్లో బలం, జ్ఞానం, ఐశ్వర్యం, అందం, అదేదైనా కానీ ఇవన్నీ ఏంటంటే కనుక ఇవి దేవుడు నీకిచ్చే బహుమతులు. దేవుడు నీకిచ్చే ఆ బహుమతులను బట్టి నువ్వు అతిశయిస్తుంటే కనుక ఆ బహుమతి ఇచ్చిన దేవుడు నువ్వు తిరస్కరిస్తున్నట్లే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, ఎందుకు చెప్తున్నాను అవి పోతే ఎందుకు చెప్తున్నా అంటే కనుక నువ్వు దేవుడు నీకిచ్చిన బహుమానం లేకపోతే కనుక ఆ దీవెనను బట్టి నువ్వు అతిశయిస్తే కనుక, గర్విస్తే కనుక ఆ దీవెనను ఇచ్చే దేవుడిని తిరస్కరించినట్లే. నువ్వు ఆయన యొక్క ఉద్దేశానికి అర్థం కానట్లే. ఆయన ఉద్దేశానికి అర్థమైతే కనుక, ఆయన ప్రణాళికలకు అర్థమైతే కనుక, అసలు ఆయనను నువ్వు అర్థం చేసుకోగలిగితే కనుక, చాలా మంది క్రైస్తవులు, చాలా మంది పాస్టర్లకు సైతం దేవుడి గురించి అర్థం కాదు. దేవుడు ఇచ్చిన దీవెని బట్టి మనం గర్విస్తాం. దేవుడు మంచి చర్చ ఇచ్చాడు, నేను చాలా పెద్ద పాస్టర్, చాలా పెద్ద దైవజనుడు, లేదా చాలా పెద్ద క్రైస్తవుని అనుకుంటాం. దేవుడు ఇచ్చే దాన్ని బట్టి కాదు అతిశయించాల్సింది, దేవుణ్ణి బట్టి. దేవుడు ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి తీసుకుంటాడు. యోగభక్తుడు తీసుకోలేదా? యోగభక్తుడికి మొత్తం పోయిందంట. మొత్తం పోయినా కానీ యోగభక్తుడు దేవుడిని బట్టి అతిశయించాడు కదా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అంటే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఆనందం ఉంది కాదా? నీ దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి కాదు అతిశయించాల్సింది, నువ్వు దేవుడిని బట్టి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించిన రోజు దేవుడు నువ్వు తిరస్కరించిన, అవమానించినట్లు. చూద్దాం. అయితే నెక్స్ట్ నువ్వు అతిశయించచ్చు, గర్వించచ్చు అంట. దేవుని గర్వించచ్చు అంట. ఫస్ట్ మనం చూసుకోండి కనుక చూడండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న. కృప, నీతి, న్యాయం, 3 సింపుల్ పాయింట్స్. కృప, నీతి, న్యాయం. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క న్యాయాన్ని బట్టి నువ్వు గర్వించవచ్చు. అయితే గర్వం గురించి ఆలోచించి పక్కన పెడితే కనుక ముందు అసలు కృప, నీతి, న్యాయం నీకు అర్థమైతే కనుక నీకు అసలు నీ మనసులో గర్వం రాదు. నీకున్న దాన్ని బట్టి గర్వం రాదు, నీకున్న డబ్బును బట్టి గర్వం రాదు, నీకున్న బలాన్ని బట్టి గర్వం రాదు, నీకున్న దేన్ని బట్టి గర్వం రాదు. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? కృప అనగా ఉచితంగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేది కృప. దేవుడు నీకు ఇచ్చిన బలం, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన అందం, నీకు ఇచ్చిన ఐశ్వర్యం ఇవన్నీ ఆయన ఉచితమైన కృపను బట్టి ఇచ్చాడంట. ఇప్పుడు గర్వం ఎలా వస్తుంది నీకు? నా కష్టార్జితం అనుకుంటే కానీ గర్వం వచ్చేది, ఇది నా సంపాదన కూడా గర్వం వచ్చేది, నా స్వార్జితం అనుకుంటే గర్వం వచ్చేది, నేను ఎంత తెలివితేటలతో ఎంత కష్టపడి సంపాదిస్తే అనుకుంటే కానీ గర్వం వచ్చేది. ఇది ఉచితంగా దేవుడు నాకు ఇచ్చాడంటే గర్వం ఎలా వస్తుంది? కాదు. అంటే
దేవుని యొక్క సృష్టిని, దేవుణ్ణి అర్థం చేసుకోలేదు కాబట్టి గర్వం వస్తుంది. కృప అంటే ఉచితంగా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం. నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి నువ్వు ఆనందించు, కానీ గర్వించద్దు. ఆనందించు, ఏమైనా ఆనందించు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఆనందించు, కానీ గర్వించద్దు. గర్వించడం అంటే కనుక ఆ బలం లేని వాళ్ళు చూసి నువ్వు తిరస్కార మాటలు మాట్లాడద్దు. ఆ ఐశ్వర్యం లేని వాళ్ళు చూసి తిరస్కార మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే కనుక అది నీ గొప్పతనంతో నీకు ఇవ్వబడలేదు. అది నువ్వు ఎంతో కష్టపడవు కాబట్టి నీకు ఇవ్వబడలేదు. అది దేవుని యొక్క ఉచితమైన కృప, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేవుడు నిన్ను ఎంచుకుని నీకు ఇచ్చాడంతే. ఎందుకు ఇచ్చాడు? అది ఆయన చిత్తం. ఇంకోటి ఎందుకు ఇవ్వలేదు? అది ఆయన చిత్తం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అసలు కృప అంటే నీకు అర్థమైన రోజు నీ గర్వం వచ్చే అవకాశం లేదు. కృప ఎప్పుడైతే కనుక దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నా భక్తిని బట్టి కాదు, నేను చేసే గొప్ప దేని బట్టి కాదు, కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన నాకు ఈ యొక్క బలాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని, లేకపోతే అది ఏదైనా కానీ బలాన్ని, అది ఏదైనా కానీ జ్ఞానాన్ని ఆయన నాకు ఇచ్చాడు విషయాన్ని నీకు అర్థమైన రోజు నీకు నీ బలాన్ని చూసి నీకు గర్వం రాదు, నీ ధనాన్ని బట్టి గర్వం రాదు, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి గర్వం రాదు. కానీ నువ్వు ఆయన ఉద్దేశాన్ని ఇంకా లోతుగా అర్థం చేసిన ప్రయత్నిస్తావు. ఫస్ట్ స్టెప్ ఆయనలో నీకు అర్థం కావాలంటే కనుక నీవు దేన్ని బట్టి గర్వించకుండా అంటే కనుక ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇది దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృప అంటే ఏంటో నీకు అర్థమైన రోజు నీకు గర్వం పోతుంది. నెక్స్ట్ అర్థం చేసుకోవడం మొదలు పెడతావు. అసలు ఆయన అంటే ఏంటి, ఆయన ఎవరు, ఆయన ఉద్దేశాలు ఏంటి, నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడతావు. ఫస్ట్ స్టెప్ ఆయన గురించి అర్థం చేసుకోవాలంటే కనుక నువ్వు ఆనందపడాలంటే నువ్వు దేవుని అర్థం చేస్తూ గర్వించు, దేవుని అర్థం చేసుకున్నానని చెప్పి గర్వించు. ఫస్ట్ స్టెప్గా అది ప్రతి ఒక్కటి కృప అనే విషయాన్ని తెలుసుకున్న రోజు నెక్స్ట్ నీతి, న్యాయం అని రెండు వస్తాయండి. నీతి, న్యాయం. ఆయనకు నీతి ఏంటి, ఆయనకు న్యాయం ఎటువంటిది, ఆ రెండు జీవిత మర్మాలకు తెలియచేస్తున్నాయి. నీతి, నీ నీతి ఏంటి? నీ నీతి మురుగుడ్డతో ఆయన ఎందుకు పోలుస్తున్నాడు? నీ నీతి నీకు మంచి చేసేవాడు నేను ప్రతి మంచి చేయడం నీ నీతి చెప్పుకోం బాగుంటుంది. కానీ నీ నీతి అని చెప్పంటారా? నీకు ఎవరితో పని ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం నీ నీతి. పోలిక చూసుకుంటే కనుక నువ్వు బలవంతుడు అయితే కనుక, లేకపోతే నువ్వు ఎవరైనా కానీ బలవంతుడితో నువ్వు మంచిగా ఉంటావు నీ నీతి, ధనవంతుడితో మంచిగా ఉంటావు నీ నీతి, జ్ఞానవంతుడితో మంచిగా ఉంటుంది నీ నీతి. కానీ దేవుని నీతి ఏంటి? నీ నీతి దేవుని నీతి మధ్య ఉంటే వ్యత్యాసం ఏంటి? నీ నీతి నీ దగ్గర ధనం ఉంటే గనక లేని వాడిని చూసి నువ్వు తిరస్కార భావంతో తిరస్కరించడం నీ నీతి. నీకు బలం ఉంటే కనుక బలమైన వాళ్ళని చూసి నువ్వు తృణీకరించడం నీ నీతి. ప్రతి ఒక్కరు చేసేదే, దాంట్లో ఎవరు అవును కాదు ఎవరు లేరండి, ప్రతి ఒక్కరు చేసేదే, నేను ప్రతి ఒక్కరు చేసేదే. ఈ మాటని అందరం అర్థం చేసి ఒప్పుకుందాం. మన నీతి మనకన్నా తక్కువ వాళ్ళని చూసి తిరస్కార భావంతో చూడటం, మనకన్నా తక్కువ, అది ఎటువంటి స్థితిలో తక్కువ ఉన్నా కానీ నువ్వు తక్కువ అని చెప్పి చూపించడం మన నీతి కదా. ప్రతి ఒక్కరు ప్రయత్నించే దేని గురించి, ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ పుట్టిదేని చనిపోయేంత వరకు నిరూపించదలుచుకుంటారు. ఏమని? నువ్వు తక్కువ అని నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, వేసిన బట్టల ద్వారా, ప్రతి ఒక్క మాటతో నువ్వు నిరూపించదలుచుకుంటావు. ఏమని? నాకన్నా తక్కువడివి, నీకన్నా గొప్పవాడిని. అది నీ నీతి. నీ నీతి నువ్వు గొప్పవాడిగా, నువ్వు ధనవంతుడిని, నువ్వు బలవంతుడిగా, నువ్వు జ్ఞానిగా నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం నీ నీతి, నిరూపించుకోవడం నీ నీతి. కానీ దేవుని నీతి ఏంటి? యేసుక్రీస్తు దేవుని నీతి ఏంటి నీకు అర్థం కావాలంటే కనుక యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు తెలియదే ఉందా? ఆయన సృష్టికర్త, సర్వ సృష్టిని ఆయన చేసినటువంటి ఆ గొప్ప దేవుడు. ఆ సృష్టికర్త అంటే ఆయన జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. సృష్టికర్త అంటే కనుక అనుకునేది ఏంటంటే మొక్కలు చెట్లు వేసి అనుకుంటారేమో. ఓకే, ఇప్పుడు ట్రాఫిక్ నడుస్తుంది కదా, ట్రాఫిక్లో మంచి బిజీ ట్రాఫిక్, ఈ హైదరాబాద్ బిజీ ట్రాఫిక్లో ట్రాఫిక్ సిగ్నల్ మధ్యలో ఆగిపోతా ఉంటుంది. మంచి బిజీగా సాయంకాలం 6ంటికి బాగా ట్రాఫిక్ వెళ్తుంది. ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 10 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. అలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ బ్లాక్ అయిపోయింది. ఎలా ఉంటుంది ఆలోచించండి, ఎలా ఉంటుంది కదా. జీవితం అనేది ఒక ట్రాఫిక్ లాంటిది. ఒక మనిషి ఎక్కడి నుంచి నడుస్తున్నాడు, జీవితం ఎలా వెళ్తుంది, ఎటు తిరుగుతున్నాడు, ఎటు పడిపోతున్నాడు, చనిపోతున్నాడు, ఎటు బతుకుతున్నాడు,
ఒక జీవితం మొత్తం ఒక సమతుల్యతతో సాగాల్సినటువంటి జీవితం. ఈ ప్రపంచంలో కోట్ల మంది జీవితాలని ఆయన సమతూకంతో నడిపిస్తున్నాడు. కోట్ల మంది, దగ్గర 800 కోట్ల మంది జీవితాలైన సమతూకంతో. నువ్వు చేసిన పని బట్టి నేను దీవించటం, నువ్వు చేసిన పని బట్టి నేను దెబ్బ కొట్టడం, నేను చేసిన పని బట్టి నేను మరణం తీసుకురావటం, అనేక పనులు ఒక మనిషికి సమస్య రావటం, మనం దీవించటం, ఇది చెప్పుకుంటూ పోతే కనుక అర్థమే కాదు. ఒకరికి 800 కోట్ల మందిని ఆయన ఒకే తాటి మీద ఒకే సమతూకంతో, ఎవ్వరు లెగిసి ఇదేంటయ్యా నాకు సరిగ్గా చేయలేదు అనే అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే నీతిని, ఒకే న్యాయాన్ని పాటిస్తూ సమతూకాన్ని ఆయన పాటిస్తున్నాడు. 800 కోట్లు. నీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2కి జాగ్రత్త అని చేయగలవు? నువ్వు అన్నీ సమకూర్చగలవా? ఇంట్లో భోజనం వండి పెట్టి వాళ్ళ కాళ్ళలోకి వస్తే కనుక కాళ్ళు నొక్కి, లేకపోతే కనుక అలా ప్రతి ఒక్క అవస్థను బట్టలు ఉతికి వాళ్ళకి బట్టలు ఇచ్చి అన్ని 2 పిల్లలకి అన్ని రకాలుగా సమకూర్చని కష్టం ఉంది. మరి 800 కోట్ల మందికి ఎక్కడ ఎవ్వరు కంప్లైంట్ చేయలేరు. నీ తప్పు నాది కాదు తప్పయ్యా, నీ తప్పు అని చెప్పి ఎవ్వరు నిరూపించలేరు. నీ ఇంట్లో నీ భర్త, నీ భార్యని, నీ పిల్లలు అనేకసారి చెప్పుకుంటా నీకు నీ తప్పమ్మ, నీ తప్పు నాన్న అని నీకు కూడా తెలుసు. మరి ఇంట్లో నీ చిన్న జీవితంలో 2 బిడ్డల్ని నువ్వు, ఒక భర్త, భార్య, మీరు ఈ నలుగురులో నువ్వు బతుకుతున్నప్పుడే నువ్వు అనేక తప్పులు చేస్తున్నప్పుడు మరి 800 కోట్ల మంది ప్రపంచ జనాభా, ఆ భూమి, ఆ మొత్తం ఆ యూనివర్స్ని ఆయన ఎక్కడా ఏ తప్పు లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఆయన, అది ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానం గురించి ఆలోచించినప్పుడు మాత్రం అర్థమవుతుంది ఆయన ఎంత బలవంతుడు, ఆయన ఎంత జ్ఞానవంతుడు. అయితే అటువంటి జ్ఞాని ఆయన నీతో ఉన్నాడు. అటువంటి జ్ఞాని నీకు జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు. అటువంటి బలవంతుడు నీకు బలాన్ని ఇస్తా అంటున్నాడు. అది కూడా ఉచితంగా నీకు ఆయన ఆ బలాన్ని, ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తా అంటున్నాడు. ఐశ్వర్యాన్ని, ప్రపంచం మొత్తం ఆయనదే ఐశ్వర్యాన్ని నీకు ఆయన ఉచితంగా ఇస్తా అంటున్నాడు. కానీ ఈరోజు నువ్వు ఆయన ఉద్దేశం అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఆయన ఇచ్చిన దీవెని బట్టి నువ్వు గర్వించడం మొదలుపెట్టిన రోజు ఆయన ఉద్దేశం నీకు అర్థం కాదు. ఆయన ఇచ్చేటువంటి ఆ బహుమానం, ఆ యొక్క వరం నువ్వు చేసిన ప్రార్థన పట్టు అవ్వచ్చు, కాకపోవచ్చు, ఉచితంగా అవచ్చు, ఎలాగైనా కానీ ఆయన ఇచ్చే దేన్ని బట్టి నువ్వు గర్వించినా కానీ ఆయన ఉద్దేశం నీకు అర్థం కానట్లే. అయితే కనుక రెండోది చూస్తే కనుక ఆ న్యాయం, ఆ నీతి మన నీతి చూసుకుంటే ఇప్పుడు చెప్పుకోం. మన నీతి ఏంటంటే కనుక ఇతరులకు తక్కువ అంటాం, తక్కువ చేసి చూపించడం. ఆయన నీతి ఏంటి? ఆయన నీతి బలవంతులను సిగ్గుపరచడం కొరకు బలహీనలు ఎంచుకున్నట్టు ఆయన. అది ఆయన నీతి. మన నీతి ఏంటి? మన నీతి తక్కువ ఉంటే ఉన్న వాళ్ళని ఇంకా తొక్కేయటం. కానీ దేవుని నీతి ఏంటి? ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళని లేపడం దేవుని నీతి. ఈ మాటలు పట్టుకు బైబిల్ మొత్తం చూడండి. దావీదు ఎక్కడున్నాడు? సౌలు ఎక్కడున్నాడు? అబ్రాహాం ఎక్కడున్నాడు? మొత్తం బైబిల్లో ఎవరినైనా పట్టుకుని ఇలా ఎత్తి చూడండి. ఏ ఒక్కరు గొప్ప కుటుంబంలో గొప్ప వాళ్ళని ఎవరైనా పట్టుకోలేస్తాడు. ఇప్పుడు పట్టుకోడు కూడా. నా తెలిసిన వరకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడ చదివినా కానీ పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కడ పట్టుకోలేదు. అసలు ఆయన అత్యంత కింద లేమి, ప్రతి ఒక్కళ్ళు తొక్కేసి, ప్రతి ఒక్కళ్ళు తొలికి తిరస్కరించేటువంటి అటువంటి వారిని పట్టుకుంటాడు ఆయన. ఆయన ఒక అబ్రాహాం అయినా కానీ, అబ్రాహాం ఎక్కడున్నాడు? తండ్రి తెరాహు ఎక్కడో విగ్రహాలు తయారు చేసి, ఎటువంటి ఎన్నిక లేని, అసలు ఆ పిల్లలు లేకుండా బాధపడి అన్ని రకాలుగా విరిగిపోయినటువంటి అబ్రాహాము దేవుడు పట్టుకుని ఆయన విశ్వాసం తండ్రిని చేశాడు. దావీదు ఎక్కడున్నాడు? సొంత తల్లిదండ్రులే, అన్నలే తిరస్కరించేటువంటి బలహీనుడు, ఎందుకు పనికిరాడు, యుద్ధానికి పనికిరాడు అని, అన్ని రకాలుగా అన్ఫిట్, పనికిరాడు అని ముద్ర వేయబడినటువంటి దావీదు. మరి ఆ దావీదు గురించి తర్వాత రోజులు ఏం చెప్తున్నారు? దావీదు సింహం వంటి వాడంట. ఎలా అయ్యాడు? అన్నల దృష్టిలో దావీదు ఏంటి? యుద్ధానికే పనికిరాడు. కానీ తర్వాత రోజులు దావీదు గురించి చెప్పబడుతున్నప్పుడు సింహం వంటి వాడని చెప్పబడుతుంది. ఎలా? దావీదు ఏ యుద్ధంలో ఎప్పుడు ఓడిపోలేదంట. దావీదుని ముఖాముఖిగా యుద్ధంలో కలిసిన వారు ఎవరు, దావీదు యొక్క శత్రువు ఎవరు బతకలేదంట. అంత బలాఢ్యుడు. ఎలా అయ్యాడు? అది ఆయన నీతి. ఆయన నీతి మన నీతి మధ్య వ్యత్యాసం అర్థం చేసుకుందాం. మొదటిగా ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన కృప అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆయన ఉద్దేశం తెలుసుకునే విధానంలోకి వెళ్తాం మనం. నెక్స్ట్ లెవెల్ ఏంటి కనుక నీ నీతి ఆయన నీతి మధ్య వ్యత్యాసం తెలుసుకో. నీ నీతి
నేను గొప్ప అని చెప్పుకోవటం. కానీ ఆయన నీతి కాదండి. ఎక్కడ ఎన్నికలేని వారిని పైకి లేపటం ఆయన నీతి. ఎందుకు పనికిరాని వారిని పైకి లేపటం ఆయన నీతి. నీ నీతికి ఆయన నీతికి మధ్య చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది. నువ్వు నీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తావు, నీ నచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటావు, కానీ ఆయన నచ్చిన వారిని కాదండి. ఆయన చూడండి, ఈ లోకపరంగా చూసుకుంటే కనుక పెద్ద పెద్ద పాస్టర్ల యొక్క సాక్ష్యం మీరు ఉంటే కనుక చాలా మంది విగ్రహారాధనలో చాలా మంది తప్పులు పాపాలు చేస్తున్నటువంటి లోకంలో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళని ఎత్తి పట్టుకుంటారు. చూసారు అక్కడ మీరు? ఎవరి సాక్ష్యం అండి? పెద్ద పెద్ద దైవజనుల సాక్ష్యం, ఎవరి సాక్ష్యం అండి? ఖచ్చితంగా వాళ్ళు భయంకరమైన పాపాలు ఉన్న వారిని ఎత్తి పట్టుకుని, అంటే ఆయన్ని తృణీకరించి తిరస్కరించి పాపలో ఉన్న వారిని ఎత్తి పట్టుకుంటున్నాడు ఆయన. మన 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 నీతి ఏంటి? మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించే వారికి ఎంతైనా పెడతాం మనం. ఆయన తృణీకరించిన వారిని సైతం, ఆయన్ని ద్వేషించిన వారిని సైతం ఎత్తి పట్టుకుని ఆయన అత్యంత గొప్పవాళ్ళు చేస్తున్నాడు ఆయన. మన నీతికి ఆయన నీతికి మధ్య చాలా వ్యత్యాసం వచ్చేస్తా ఉంది. నువ్వు ఆయన నీతిని అర్థం చేసుకున్న రోజు నువ్వు దాన్ని బట్టి గర్వించు. నీకున్న ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప అని నీకు అర్థమైన రోజు నువ్వు గర్వించు. ఆ తర్వాత నువ్వు చూస్తూ కనుక న్యాయం. ఈ లోకంలో ఎక్కడ పరిగెట్టినా ఏం చేసినా కానీ ఆ దేవుడు మన వైపు తీర్పు చెప్పకపోతే మన జీవితం ఎలా ఉంటుంది అంటే ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా కానీ చివరిగా దాన్ని ఆమె చెప్పాల్సిన ఎవరు? దేవుడే. అది ఏ పనైనా కానీ, ఉద్యోగం, వ్యాపారం, నీ జీవితం, పొద్దున బయలుదేరో ఇంటికి తిరిగి రావటం దగ్గర నుంచి ఏం చేసినా కానీ దాన్ని ఆయన తీర్పు చెప్పాల్సిందే. న్యాయం అంటే కనుక ఆయన నీ తరపు తీర్పు చెప్పకపోతే కనుక నువ్వు చేసే సమస్తం వ్యర్థమయ్యే అవకాశం ఉంది. అన్నా కదా? నీ తరపున ఆయన తీర్పు చెప్పాలి. నువ్వు చేసేది కరెక్ట్ అని ఆయన తీర్పు చెప్పని రోజు నువ్వు పడిన కష్టం మొత్తం వ్యర్థం. ఇది అర్థమైన రోజు నువ్వు దేని బట్టి గర్విస్తావు? ఆలోచించుకోండి. ఈ అర్థమైన రోజు అంటే ప్రతిరోజు పరీక్ష. నీకు ఎంత ధనం ఉండొచ్చు, నీకు ఎంత డబ్బు ఉపయోగం ఉంది, నీ సొంత వారిని తిరస్కరించేమో, నువ్వు చేసిన పని, నువ్వు మొదలుపెట్టిన ఒక్క పని, నీ ఒక్క ఆలోచన, ఒక్క అడుగు నేను పూర్తిగా ఎందుకు పనికిరాని డబ్బులను చేసేచ్చేమో. అంటే దేవుడు నువ్వు చేసే పనిని ఆయన దీవించకపోతే, దేవుడు నువ్వు చేసే పనిని ఆయన నీ వైపు నీ తరపున ఆయన తీర్పు చెప్పకపోతే, న్యాయం అత్యంత ముఖ్యమైనది. ఆ న్యాయం నీ వైపు ఉంటే ఎలా ఉంటుంది? ఆ నీతి, ఆ న్యాయాన్ని నువ్వు అర్థం చేసుకున్న రోజు, అంటే ఆయన న్యాయం ఎటువైపు తీరుస్తాడు అనేది నీకు అర్థమైన రోజు నువ్వు 100% దీవించబడే అవకాశం ఉంది కదా. ఆయన ఎటువైపు న్యాయం తీరుస్తాడు, ఆయన న్యాయం తీర్చే విధానం ఏంటి, ఆయన తీర్పు చెప్పే విధానం ఏంటి, అత్యంత ముఖ్యమైనటువంటి ఆ లాజిక్ ప్రపంచంలో అది ఎవరు అర్థం చేసుకోలేకపోయి వచ్చి ప్రయత్నిద్దాం. ఆయన ఎటువైపు తీర్పు చెప్తాడు. ఆయన అది తెలిసినప్పుడు నువ్వు తీర్పు చెప్పే వైపే ఉంటావు కదా, ఆయన వ్యతిరేకం ఉండలేవు కదా నువ్వు. ఆయన ఎటువైపు తీర్పు చెప్తాడు, ఒక్క మాట. ఆయన తీర్పును మొత్తాన్ని చెప్పలేకపోవచ్చు, కానీ ఒక్క మాట చెప్తా నేను. ఆయన ఖచ్చితంగా బలహీనుల వైపు తీర్పు చెప్తాడంట. అది మాత్రమే కాకుండా నువ్వు తీర్పు గురించి ఆయన గురించి ప్లాన్ చేసే ముందు, ఆయన న్యాయాన్ని అడిగే ముందు గుర్తుపెట్టుకో, నువ్వు ఒకరు నిన్ను అవమానించారు, లేకపోతే మోసం చేశారు, సంథింగ్ ఒక సమస్య వచ్చింది, నువ్వు తీర్పు కొరకు వాళ్ళకి వ్యతిరేకంగా అడిగే దేవుని ప్లాన్ చేశావు. నువ్వు పలానా ఈడికి నాకు సమస్య, తీర్పు గురించి కూర్చున్నప్పుడు దేవుడు ఈ తీర్పు చూడడు. ముందు నీ గురించి అన్నీ అడుగుంటారు తీర్పు. నువ్వు ఎవరు కొట్టుంటావు, తిట్టుంటావు, ఏం చేస్తుంటావు, నిన్ను ఎవరెవరైతే కనుక తీర్పు గురించి అడిగారో ఆ తీర్పును ముందు సెటిల్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు, తీర్పు కూర్చుంటావా? ఆలోచించు. నువ్వు ఒకళ్ళను అవమానించారయ్యా, నాకు తీర్పు తీర్చిన మాట మీకు అర్థం కావట్లేదు. నాకు న్యాయం చేయండి మీనింగ్ తీర్పు తెచ్చమని, అంతే కదా. వాళ్ళు కొట్టారయ్యా, నాకు తీర్పు తెచ్చు, నాకు న్యాయం చేయి, వాళ్ళని కొట్టు. నన్ను బాధ పెట్టాడు కాబట్టి నాకు న్యాయం చేయి, నన్ను మోసం చేసేవాడు నాకు న్యాయం చేయి అడుగుతున్న బాగుంది. మరి నీ కొరకు నీకు వ్యతిరేకంగా ఎవరు మొరపెట్టారా? ఆలోచించు. నీకు వ్యతిరేకంగా నువ్వు ఎవరినైనా హింసించావా, బాధ పెట్టావా, మోసం చేసావా?
నువ్వు దేవుని కొరకు నువ్వు తీర్పు గురించి కూర్చునే ముందు మొదట నువ్వు ఆలోచించాల్సింది, నా నుంచి ఏమైనా తప్పు జరిగిందా, నాకు వ్యతిరేకంగా ఎవరన్నా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారా, నాకు వ్యతిరేకంగా నేను చేసిన తప్పులను బట్టి ఎవరైనా ప్రార్థన చేస్తాను, ఒక విధవరాలు కనుక ప్రార్థన చేస్తుంటే కనుక, లేకపోతే ఒక ఇబ్బంది ఉన్న వాళ్ళు నిన్ను బట్టి ప్రార్థన చేస్తుంటే కనుక, నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టావని చెప్పి ఎవరన్నా ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే కనుక మొదట వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడేమో జాగ్రత్త. అప్పుడు ఏమవుతుంది, నీ తీర్పు పక్కన పెట్టు, ముందు నువ్వు తీర్పు తీర్చబడతావు. ఎలాగా అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఆయన తీర్పు తీర్చే విధానం ఏంటి, ఆయన ఎలా తీర్పు తీరుస్తాడో తెలుస్తున్న రోజు నువ్వు ఎప్పుడు ఆయన తీర్పుకి వ్యతిరేకంగా నువ్వు తప్పువైపు ఉండవు. చాలా లోతైన మాట మీరు అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. ఆయన తీర్పుకి వ్యతిరేకంగా నిలబడవు, ఆయన వ్యతిరేకంగా ఆయన తీర్పు తెచ్చే విధానం చాలా అనుకునేది ఏంటి కనుక, నేను క్రైస్తవుడిని, నేను ప్రార్థన చేస్తాను, నేను పాస్టర్ని, పెద్ద బిషప్ని, చాలా గొప్పవాడిని, చాలా నీతివంతుడిని కాబట్టి నన్ను మోసం చేస్తున్నా నాశనం అయిపోతాడు. చాలా బాగుంది ఆలోచన, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే కనుక నీ దేవుడు నీతో చాలా బాగుంది. కానీ నువ్వు ప్రార్థన కూర్చునే ముందు జాగ్రత్తగా గుర్తు చేసుకో, నువ్వు ఎవరినైనా మోసం చేసావా, నువ్వు ఎవరినైనా ఒక మాట అన్నావా, నీ వలన ఎవరైనా బాధపడ్డారా, బాధపడి ఉంటే కనుక వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే కనుక మొదట వాళ్ళ పాటలు అంగీకరించబడతాయి. నువ్వు అయిన తీర్పు దేవుడు తీర్చే ముందు వాళ్ళ తీర్పులు దేవుడు సెటిల్ చేస్తాడు. దాంట్లో నువ్వు వ్యతిరేకపడ్డా ఆలోచించుకో. చాలా మంది ఆలోచన, చాలా ఉద్దేశం, నేను ఇంత నీతిగా ఉన్నప్పుడు నాకేదో సమస్య వస్తుంది, నేను ఇంత నీతిగా జాగ్రత్తగా ఉన్నప్పుడు నన్ను ఎవరు ఎలా మోసం చేస్తారు అనుకుంటున్నావు. నన్ను మోసం చేసిన వాడికి దేవుడు ఎందుకు కొట్టడు అనుకుంటున్నావు. నువ్వు మోసం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పి నువ్వు బలంగా నమ్ముతున్నావు. నీ నమ్మకం తప్పలేదు. ఒకరు గుర్తుపెట్టుకో, నువ్వు కనుక తప్పు చేస్తే, నువ్వు కనుక ఎక్కడో చోట ఎవరు ఆ కేసే కాదు సుమా, ఎవరినైనా మోసం చేసిన, ఎవరితో తప్పు చేసినా, నువ్వు చేసిన తప్పు మొదట దేవుడు నీ నుంచి మొదలు పెడతావు. ఒక దగ్గర వాక్యం ఒక దగ్గర చెప్తాడు, తీర్పు మొదలు ఎక్కడి నుంచి, నీ నుంచే. తీర్పు అడిగిన నీ నుంచి తీర్పు మొదలవుతుంది. నువ్వు అడిగావు, అయ్యా నన్ను మోసం చేశారు, నన్ను అవమానించారు, నన్ను తిరస్కరించారు అని ప్రార్థన కూర్చుంటే మొదటి తీర్పు మొదలయ్యేది నీ నుంచి. నీ తప్పులన్నింటినీ దేవుడు రౌండప్ చేస్తాడు. ఆ తర్వాత మొదలవుతుంది నీకు వ్యతిరేకంగా ఇతరులు చేసిన తప్పుల్ని, పాపాలని ఆయన ఖచ్చితంగా రౌండప్ చేస్తాడు, ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. కానీ మొదటి నీ నుంచి మొదలవుతుంది, శిక్ష నీ నుంచి మొదలవుతుంది. దానికి సిద్ధమా? ఆలోచించు. ఎప్పుడైతే కనుక ఆయన నీతి, ఆయన యొక్క న్యాయం, ఆయన యొక్క కృప నీకు అర్థమవుతుందో దాన్ని కూడా అతిశయించు, గర్వించు. గర్వం వస్తుంది. ఇప్పుడు నా తెలిసిన ప్రపంచం ఎవరు గర్వం రాదు. ఎందుకంటే కనుక ఆయన ఎటువైపు తీర్పు తీరుస్తాడు అని ఇది నీకు అర్థమైనా కానీ ఆ విధంగా ఉండలేం మనం కదండి. ఖచ్చితంగా రోజులో ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరు తిట్టడం మానతాం మనం. కుదురుతుందా? అంటే నిన్ను ఒకరు తిట్టినప్పుడు అనగలదేమండి, అంత జాలీగా డైలాగ్ చూస్తున్నారు. ఇదేంటి పాస్టర్ గారు ఎంత భక్తి చేస్తున్నారు, లాస్ట్కి రాని సరే పాస్టర్ గారు కదా. రోజుకి ఎవరో ఒకరు దొరుకుతారు, ఈజీ దొరుకుతారు. ఎలా ఏం చేస్తాం మనం? మన చేసే పని ఏంటి? ఒకరు తిట్టారు, లోపల మండిపోతుంటుంది. ఎవరో దొరుకుతాడు ఒకడు, మొత్తం ఇచ్చేసుకుంటాం మొత్తం అంతా అయిపోయింది కదా. మళ్ళీ ఇంకోటి తిట్టే మనం ప్రార్థన కూర్చుంటాం. ఎలా కూర్చుంటావు మరి? దేవుడు అంటాడా, నువ్వు తిట్టావు కదా, నువ్వు ఒకరు తిట్టావు, ఆడు కూర్చొని ప్రార్థనకి ముందు ఆడు తీర్పు తీరుస్తాను, ఆడు తీర్పు తీరుస్తాను. అప్పుడు ఏమంటే అది కుదరదయ్యా, ముందు నా గురించి చూడయ్యా. ఆయన న్యాయం నీకు అర్థమైన రోజు నీ నోట నుంచి, నీ క్రియల్లో కానీ, నీ ఆలోచనలో కానీ ఒక్క తప్పు చేయకుండా నువ్వు నిలబడి చూస్తావు. ఒక్క తప్పు, ఎవరు నిన్ను అవమానించినా తిరస్కరించినా కానీ నువ్వు వాళ్ళని ఈ ఒక్క మాట అనుకుని నిలబడగలవా? అలాగని చెప్పి ఆయన నేను తిట్టిన వాళ్ళు వదిలేస్తా అంటా నేను, కానీ ఒక్క మాట అనుకుని నిలబడగలవా? అది ఆయన న్యాయాన్ని విడిచిపెట్టడం. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన చేయడం గురించి పక్కన పెట్టండి. కానీ ఆయన తీర్పు, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క కృప నీకు అర్థమైన రోజు దాన్ని బట్టి అతిశయించు, దాన్ని బట్టి గర్వించు. నాకు దేవుడి గురించి అర్థమయ్యాడు, నాకు దేవుడు అర్థమయ్యాడు, నాకు దేవుడి గురించి నాకు అర్థమైంది అని అతిశయించు. క్రైస్తవులంగా దేవుని స్థితికి వచ్చినంతలో ఆయన దీవిస్తాడు. నిన్ను శిక్షించిన వారిని, బాధ పెట్టిన వారికి వ్యతిరేకంగా ఆయన తీర్పు తీరుస్తాడు. అంతా బాగుంది. కానీ ముందు నువ్వు సరిగ్గా ఉంటే, అంతే కదా. ముందు నువ్వు ఎవరిని, నీ ద్వారా ఎవరు తప్పు చెప్పని ఉంటే,
నువ్వు దేవునికి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన బలాన్ని బట్టి, దేవునికి ఇచ్చినటువంటి అందాన్ని బట్టి, దేవునికి ఇచ్చినటువంటి దేన్ని బట్టి, జ్ఞానం బట్టి, దేన్ని బట్టి నువ్వు అతిశయించకుండా ఉంటే అప్పుడు నీ తరపున ఆయన నిలబడగలడు. దేవుడు నీకు ఇంత ఇవ్వటం పాపం, ₹1 ఇవ్వటం పాపం, ఆ రూపాయలు బట్టి గాలి ఉంచుంటావు, ప్రతి ఒక్కరు తిడతావు. మరి ఆయన నీతో నిలబడతాడు? ఆయన ఆలోచించుడు. ఆయన నీకు ఏమి ఇచ్చినా, పోనీ జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం లేదయ్యా అని తాను చేసావు, జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం ఇవ్వగానే ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు గాలి నుంచున్నావు, ఎంతో జ్ఞానవంతుని, ఎంతో బలవంతుని అంటున్నావు. మరి దేవుడు నీ తరపున ఆయన ఎలా న్యాయం చేయగలడు అంటే, ఇక్కడ తిరిగి లాస్ట్గా చెప్తున్నాను, కంక్లూజన్ చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుడు నీ వైపున ఆయన న్యాయం చెప్పాలంటే, ఆయన కృప నీ పట్ల ఉండాలంటే, ఆయన నీతి నీతోనే ఉండాలంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటి కనుక, ఆయన నీకు ఇచ్చిన దేన్ని బట్టి నువ్వు గర్వించద్దు. ఆయన నీకు ఏమిచ్చినా, ఎంత ఇచ్చినా నువ్వు గర్వించకుండా, అయ్యా ఇదంతా నువ్వు ఇచ్చిందే కదా, ఇదంతా నువ్వు ఇచ్చింది కదా, ఈ బలం, ఈ ఐశ్వర్యం, ఈ జ్ఞానం, ఈ అందం, అదేదైనా కానీ అదంతా నువ్వు నాకు ఇచ్చింది కదా అనే కృతజ్ఞత నీ హృదయంలో ఉన్నప్పుడు నీ గర్వం రాదు. అప్పుడు నీ తరపున ఆయన యుద్ధం చేయగలడు. నీ తరపున నేను అవమానించిన, నేను తిరస్కరించి తుడికించిన వారికి ఆయన శిక్షించగలడు, ఖచ్చితంగా చేయగలడు. కానీ మనం బాగుంటే, మనం ఆయన వైపు ఉంటే, మనలో ఆ గర్వం లేనప్పుడు, మనకు దేవుడు ఇచ్చిన ఆ కొద్దిపాటి ఆ ఐశ్వర్యాన్ని బట్టి, కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి, ఆ కొద్ది బలాన్ని బట్టి మనం గర్వించకుండా ఉన్న రోజు ఆయన నీ తరపున యుద్ధం చేయగలడు. ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఆయన నీ తరపు, నా తరపున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాం, నేను క్రైస్తవుడు కాబట్టి దేవుడు నా తరపు ఎందుకు రాడు అనుకుంటున్నాం. ఆయన రాలేడు. ఎలాగైనా మనలో తప్పునంత వరకు ఆయన రాలేడు. నువ్వు ఎవరిని మోసం చేసినా, ఎవరినో ఒక మాట అన్నా కానీ మొదట వాళ్ళ తరపున ఆయన న్యాయం చేస్తాడు. జాగ్రత్త. ఆయన న్యాయాన్ని అర్థం చేసుకుందాం. ఆయన న్యాయం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, ఆయన నీతి అర్థమవుతుందో, ఇదంతా ఆయన కృపను అర్థమవుతుందో, ఆ రోజు నువ్వు గర్వించు, ఆనందించు. ఎందుకంటే కనుక, ఎందుకు గర్వించాలంటే కనుక, నువ్వు అర్థమైన రోజు నీతో నీ దేవుడు ఉండబోతున్నాడు. సింపుల్ చెప్తాను. ఎప్పుడైతే నీకున్న ప్రతి ఒక్కటి ఆయన కృపని, రెండవది ఆయన నీతిని, ఆయన న్యాయాన్ని నువ్వు అర్థం చేసుకున్న రోజు నీతో ఆయన నివాసం చేయబోతున్నాడు. ఆయన నీతో ఎలా ఉంటుంది? ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ చీకు, ఏ చింత, ఇంకా అసలు ఏది నీకు, ఏ సమస్య నీకు రాదు. అప్పుడు నువ్వు గర్వించగలవు. అప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు గర్వించు. ఆయన ఇచ్చే దీవెన నీతో ఉన్నప్పుడు ఏ గర్వం లేదు. ఇచ్చే దీవెన పోవచ్చు ఈ యొక్క తప్పును బట్టి, కానీ ఆయన నీతో ఉంటే కనుక ఎప్పటికీ ఏ సమస్య రాదు. ఆయన నీతో ఉండటాన్ని బట్టి గర్వించు. ఆయన నీతో ఉండాలి అంటే కనుక ఆయన ఇచ్చే దేన్ని బట్టి గర్వించకుండా ఆయన్ని అర్థం చేసుకుంటే కనుక ఆయన నీతో నివసించ రాబోతున్నాడు. ఆయన చదివిపోతున్న ప్రయత్నం దీన్ని ఉంచుకుందాం. ప్రార్థన. సకలమైన ఆశ్రమంతో పలుకుతుంది దేవా, చూపించుకుందాం తండ్రి. ఈరోజు నాతో మాట్లాడారు తండ్రి. దేవా, నువ్వు ఇచ్చిన దేన్ని బట్టి కాదు తండ్రి మేము గర్వించాల్సింది, ఆనందించాల్సిన, అతిశయించాల్సింది తండ్రి. దేవా, ఇవన్నీ తండ్రి నువ్వు ఇచ్చింది దేవా. ఇది నీ యొక్క ఉచితమైన కృప అనుకున్న రోజు తండ్రి మా హృదయాల్లో గర్వం రాదు తండ్రి. అది ఏదైనా తండ్రి అది నువ్వు ఇచ్చిందే దేవా. మా కష్టాజితం, మా గొప్పతనం, మా బలం కాదు తండ్రి. అన్ని నువ్వు ఇచ్చిన విషయాన్ని మేము గుర్తిరిగిన రోజు తండ్రి. నెక్స్ట్ దేవా, మీ నీతిని మేము అర్థం చేసుకోగలుగుతావు తండ్రి. దేవా, నువ్వు బలహీనులు తండ్రి బలవంతులుగా మారుస్తావు తండ్రి. ఎన్నిక లేని వారిని తండ్రి ఎన్నికైన వారిగా మారుస్తావు తండ్రి. దేవా, ఎందుకు పనికి రాని దావీదును తండ్రి నువ్వు దేవా గొప్ప మహారాజు చేసావు తండ్రి. ఆ దావీదు వంశం నుంచి నువ్వు వచ్చావు పరిశుద్ధాత్మ దేవా. ఎందుకు ఎన్నిక లేని తండ్రి దేవా, బాధల్లో కృంగిపోయిన తండ్రి దేవా, అబ్రాహామును తండ్రి అబ్రహాముగా మార్చి తండ్రి దేవా, విశ్వాసులు తండ్రిగా నువ్వు మార్చావు తండ్రి. నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిలో తండ్రి దేవా నీ యొక్క నీతి దాగి ఉంది తండ్రి దేవా. బలహీనులు తండ్రి బలవంతులుగా మార్చే నీ నీతి తండ్రి మేము అర్థం చేసుకున్న రోజు తండ్రి. మేము మమ్మల్ని మేము బలవంతులు అనుకో తండ్రి. నేను బలవంతుడిని అనుకున్న రోజు తండ్రి నన్ను విడిచిపెట్టేస్తావు తండ్రి. నేను బలహీనుడు అనుకున్న రోజు తండ్రి నన్ను పట్టుకుంటావు తండ్రి. అర్థం చేసుకోవడం మర్మం అదే తండ్రి దేవా. నేను బలవంతుడిని అన్నప్పుడు దేవా నాకు గర్వం వస్తుంది తండ్రి. నేను బలహీనుడు అన్నప్పుడు గర్వం ఎక్కడికి వస్తుంది దేవా. నేను బలహీనుడును అనుకున్నప్పుడే దేవా నువ్వు మమ్మల్ని పట్టుకోగలుగుతుంది దేవా.
ఈ టెక్నిక్ దేవా అర్థం చేసుకున్న రోజు తండ్రి దేవా మేము మీ చేతిలో ఉంటాం తండ్రి. ఎప్పుడైతే దేవా నువ్వు ఇచ్చిన కొద్దిపాటి దీవెనకి తండ్రి మేము దేవా గర్వించిన రోజు తండ్రి దేవా నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావు తండ్రి. ఎంత ఇచ్చినా తండ్రి, ఏమి ఇచ్చినా తండ్రి దేవా నేను ఏమీ లేని వాడిని అనుకున్న రోజు తండ్రి నువ్వు పట్టుకుంటావు దేవా. ఎందుకంటే దేవా నువ్వు పట్టుకునేది కేవలం తండ్రి దేవా ఎన్నిక లేని వారినే తండ్రి. ఎంత ఇచ్చినా దేవా, ఎంత పొందుకున్నా తండ్రి నీ ఎన్నిక లేని వాడుగా దేవా నేను నిలబడగలిగినప్పుడు తండ్రి నువ్వు అక్కడి నుంచి ఎత్తి పట్టుకుంటావు తండ్రి. అది నీ నీతి దేవా. గర్వించే వారిని తండ్రి నువ్వు హెచ్చించలేవు తండ్రి. అది నీ నీతికి విరుద్ధం తండ్రి దేవా. మేము తండ్రి ఎన్నిక లేని వారుగా తండ్రి మేము గర్వించనప్పుడు తండ్రి నువ్వు మళ్ళీ దేవా ఎత్తి పట్టుకుంటావు తండ్రి. అది నీ నీతి పరిశుద్ధాత్మ దేవా అని తండ్రి. నీ న్యాయం తండ్రి నాలో దేవా ఎప్పుడు తండ్రి ఎవరి పట్ల ఏ తప్పు నేను చేయనప్పుడు తండ్రి ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి ఒక్క తప్పుని తండ్రి నువ్వు తీర్పు తీరుస్తావు తండ్రి దేవా. ఈ 3 మాటల మీద చూసినప్పుడు తండ్రి ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి తండ్రి మీరు మా దగ్గర రాబోతున్నారు తండ్రి, మాతో నివసించబోతున్నారు తండ్రి, మాతో సహవాసం చేయబోతున్నారు తండ్రి. మిమ్మల్ని బట్టి తండ్రి దేవా మేము అతిశయించగలం తండ్రి, గర్వించగలం తండ్రి, ఆనందించగలం తండ్రి దేవా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డతో నాతో ముఖ్యంగా తండ్రి మీరు రావాల్సిందిగా తండ్రి దేవా. మీరు ఇచ్చిన దేన్ని బట్టి మేము అతిశయించుకున్నారు తండ్రి దేవా. చర్చి కాదు తండ్రి, సంఘం కాదు తండ్రి దేవా, అది ఏదైనా కాదు తండ్రి. నువ్వు ఇవ్వబోయే ఇచ్చిన కాదు విడిచిపెట్టి ఇవ్వబోయే దేవా గొప్ప సేవను బట్టి కూడా తండ్రి మధ్యశయించుకున్నా తండ్రి. ఎప్పటికప్పుడు తండ్రి దేవా ఎన్నిక లేని వారుగా తండ్రి, ఎన్నిక లేని వాడిగా తండ్రి మీ దగ్గర దేవా నిలబడినప్పుడు మాత్రమే తండ్రి నన్ను వాడుకోగల పరిశుద్ధాత్మ దేవా. అది ఏమడిగిన ప్రతి ఒక్కరు ఎన్నుకోగలగాలి తండ్రి దేవా. నువ్వు ఎంత ఇచ్చినా ఎంత దేవిచ్చినా తండ్రి మేము దేవా మా దగ్గర ఏమీ లేదు అనుకుని ఆ తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు మాత్రమే దేవా, ఆ గర్వం లేనప్పుడు మాత్రమే తండ్రి దేవా మీరు మమ్మల్ని పట్టుకుని పైకి లేపగలరు తండ్రి. అది నీ నీతి తండ్రి, నీ నీతి అర్థమైన రోజు తండ్రి. గర్వించలేదు తండ్రి ఎందుకంటే దేవా గర్వించిన రోజు తండ్రి నువ్వు గెంటి వేస్తావు దేవా. మమ్మల్ని మేము ఎప్పుడైతే తండ్రి తగ్గించుకున్న రోజు తండ్రి హెచ్చిస్తావు తండ్రి దేవా. అవును తండ్రి దేవా మీ దేవా మీ నీతికి మీ న్యాయాన్ని తండ్రి పొందుకుని తండ్రి ఎప్పుడే తప్పు చేయకుండా తండ్రి దేవా మీ నిలబడిన రోజు తండ్రి మాకు న్యాయం చేస్తావు తండ్రి. న్యాయవంతుడు తండ్రి, ఎట్టి పరిస్థితుల్లో మాకు అన్యాయం చేసే దేవుడు మీరు కాదు తండ్రి. కాకపోతే దేవా మేము ఎప్పుడు తండ్రి ఎవరికి అన్యాయం చేయనప్పుడు తండ్రి నువ్వు మాకు న్యాయం చేయబోతున్నావు తండ్రి. మేము దేవ కుదిరినంత మందికి కుదిరిన విధంగా న్యాయం చేసి తండ్రి మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవా నువ్వు ఏమీ చేయలేవు తండ్రి దేవా. మేము నీతిగా న్యాయంగా యథార్థంగా రోజు తండ్రి దేవా మీ న్యాయం మా వైపు పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని మేము అర్థం చేసుకుంటుంది మీతో అంటుకట్టు నడవగలిగే విధంగా సాయం చేయవలసింది. ప్రతి ఒక్క తండ్రి కూడా సమస్య దేవా మీ పురుషుల దాచి కాచి కాపాడుతుందిగా వచ్చిన తండ్రి. ఆమేన్ ఆమేన్.